హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పొనగంటి కూర పప్పు. దీనికి కాంబినేషన్గా మామిడి పండు వేడివేడిగా ఆమ్లెట్. అదిరిపోయే కాంబినేషన్ కదా. సరే అయితే పొనగంటి కూర పప్పు నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కందిపప్పు ముందుగా ఉడకబెట్టేస్తున్నానండి, కుక్కర్లో పెట్టుకుంటున్నాను. అలాగే పొనగంటి కూరని ఒక 5 నిమిషాలు నీటిలో నానబెడదాం. ఇలా నానబెట్టడం వల్ల ఇసుక అనేది లేకుండా మనకు బాగా క్లీన్ అయిపోతుంది. ఇదిగోండి, పప్పు కూడా కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పొనగంటి కూర శుభ్రంగా కడిగి తీసేసి కట్ చేసుకోవాలి. ఆకులు పొడుగ్గా ఉంటాయి కదా, ఇలా వండేస్తే బాగుండదు. ఇదిగోండి, ఇప్పుడు శుభ్రంగా కట్ చేసేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొనగంటి కూరకి ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టమాటా, పోపుల్లోనికి ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు నేను మూకుడు వేసుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కింది. అలాగే ఆవాలు కూడా వేసాను. ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాను. ఇవి రెండు వేగిపోయాయండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేపుకుందాం. ఉల్లిపాయలు వేగాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా పళ్ళు వేసేద్దాం. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. కొద్దిగా కలిపేసి మూత పెట్టి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉంచుదామండి. టమాటా మగ్గుతుంది కదా. ఇదిగోండి, మూత పెట్టేసి మిడిల్ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టి ఉంచుతాను. చూసారా, టమాటా పళ్ళు మగ్గాయి. ఇప్పుడు ఇందాక మనం కోసి పెట్టుకున్న పొనగంటి కూర వేసేద్దాం. పొనగంటి కూర కంటికి చాలా మంచిదండి. ఇది ఒకసారి మొత్తం కలిపేద్దాం. ఒకసారి మూత పెట్టేద్దాం 5 నిమిషాలు. ఇదిగోండి, 5 నిమిషాలు అయింది. కలిపేసి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు. కారం వేయనవసరం లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కలిపేసి మూత పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. ఇందాక కుక్కర్లో పప్పు పెట్టాం కదా, అది తీసేసి బాగా మెదిపేసి వాటర్ వేసి కలిపి పెట్టానండి. ఇప్పుడు ఆ పప్పు కూడా ఇందులో వేసేస్తాను. ఇంకా చూసారా, వాటర్ కలిపి పెట్టేశాను అనమాట. గరిటతో బాగా మెదిపేసి వాటర్ కలిపాను. ఇప్పుడు మొత్తం అంతా కలిపేద్దాం. పప్పులో కూడా మనకి మాంసకృతులు ఉంటాయి, ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇదిగోండి, సరిగ్గా సరిపోయింది. చిక్కదనం పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సరిపోయింది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాము. ఇదిగో ఉడికి వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ పొయ్యి సిమ్లో పెట్టుకోవాలన్నమాట.
మొత్తం అంతా కలిపేయాలి, ఎందుకంటే పప్పు అడుక్కి వెళ్ళిపోయి మాడుతుందనమాట. ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. 5 to 10 minutes ఉడకనివ్వాలన్నమాట. అయిపోయిందండి, 10 minutes అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పొనగంటి కూర పప్పు రెడీ అయిపోయింది. ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా మామిడి పండు, అలాగే వేడివేడి ఆమ్లెట్, అదిరిపోయే కాంబినేషన్ అండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.